పోలవరం డ్యామ్ అనేది తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల మధ్యలో గోదావరి నది మీద కడుతున్నారు. ఈ డ్యామ్ కట్టడం ద్వారా ఇప్పుడు సాగవుతున్న భూమిని కాకుండా అదనంగా ఇంకా కొంత భూమిని సాగు చేయడానికి అవకాశం కలుగుతుంది. రెండవది ఏంటంటే ఇక్కడ జల విద్యుత్ అంటే కొన్ని మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ విద్యుత్తుని ఏంటంటే గవర్నమెంటు ఇతర పరిశ్రమలకి ఫ్యాక్టరీలకి అది అందజేద్దామనేసి చేస్తున్నారు. అది ఖచ్చితంగా 250 గ్రామాలు ముంపుకు గురైపోతున్నాయి. ఈ కిందన ఏదో కొద్దిపాటి ఫ్యాక్టరీలకి కొన్ని పట్టణాలకి ఇంత 250 గ్రామాల ప్రజల యొక్క ఆస్తుల్ని ముంపుకు గురి చేసి ఏదో కొద్దిపాటి అభివృద్ధి గురించే ఈ డ్యామ్ కట్టడం అనేది జరుగుతుంది. భూమి నాదేనండి. ఈ పూర్వం నుంచి మా భూమి ఇది. అయితే ఇక్కడ వరి వేసానండి. మాకు 80 అదే 20 సంవత్సరాల నుంచి మేమే సాగు చేస్తున్నామండి. ఇక్కడైతే కొండలు కథ ఇవన్నీ మాకు కథ కర్ర బోర్ని తెచ్చుకోవడానికి ఉంటాయండి. ఈ కంపెనీ అదని బడిసని ఇదని ఇంటికి ఏదన్నా తెచ్చుకోవడం అక్కడ ఏవి అసలు ఆధారం లేదు. బతకడానికి కొన్ని మార్గాలు అలాగా వ్యవసాయ రంగంలో కానీ కూలి పనుల్లో కానీ అన్ని రకాల 365 రోజులు ఇక్కడ పని దొరుకుద్ది. భూమి లేనోడికి పని దొరుకుద్ది, భూమి ఉన్నోడు వ్యవసాయం చేసుకుంటాడు. ఆ రకంగా బతికేస్తానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే ఇక్కడ ఉండే సదుపాయం మాకు బాగుంటుందండి. ఇక్కడ ఒకలన్నా అంటే కూలి పని కన్నా ఏమన్నా ఒకలా చదువుకుని ఉన్న కుర్రోళ్ళ ఒకలా చదువు మానేసి ఉన్న ఇక్కడ పనులు ఉంటే పనులు కట్టి వెళ్ళిపోరండి. ఇక్కడంటే ఏమన్నా మొక్కజొన్నల ఏట్ల కన్నా ఏ ఊడుపుల కన్నా ఏదమ్మా పనులకి వెళ్తాం. ఇక్కడ బాగుంటుంది సార్. ప్రతి ఒక్కరికి మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి సంతోషంగా చేసుకోగలం. ఈ రోజున ఈ ప్రాంతాలని ముంపు గురి కావడంతో ఆదివాసులకి సంబంధాలని తెగతింపులు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ రోజున మరి అడవి మీద ఆధారపడిన ఆదివాసీలు అడవిలో ఫలసాయం కానీ లేకపోతే అటవీ భూముల్ని సాగు చేసుకునే పరిస్థితి కానీ లేకపోతే జలవనరులను ఉపయోగించుకునే పరిస్థితి కానీ ఇవన్నీ లేకపోయేసరికి వీళ్ళ యొక్క జీవనం, ఉనికి, సాంస్కృతిక జీవితం అన్నీ కూడా జీవితం అంతా ఏమవుతుంది అన్నటువంటి భయాందోళన గురైన పరిస్థితి ఏర్పడింది. 3 సంవత్సరాలు అవుతుందండి. అక్కడ ఊడిపోలం అండి, ఇక్కడేమో దుంప వంకాయ తోట పండుతుందండి. అంతే, అదే మంచి భూమి. అక్కడ కూరగాయలు ఏమైనా లేకపోయినాయి అనుకోండి, ఎటు వెళ్ళినా చింతకూర, శామకూర, గురుగూర ఇవన్నీ దొరుకుతాయండి, సంచల కూర అని. ఇక్కడ అయితే అసలు అవి ఏమి దొరకవండి. మళ్ళీ పక్క వాళ్ళు కూడా ఎవరు సేలోకి రానివ్వరండి. ఇక్కడ కూరగాయలు అంటే ఆకుకూరలు ఏం దొరకవండి, ఇంకా కొనుక్కొని తినాలండి. అంటే వ్యవసాయం లేని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారండి, వ్యవసాయం చేసుకోలేని వాళ్ళు, వ్యవసాయం ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారండి. అక్కడ ఎప్పుడూ పనులు ఉంటాయండి, వర్షాకాలం నుంచి వేసవకాలం కూడా పనులు ఉంటాయండి. కానీ ఇక్కడ పనులు ఉండవండి, అసలు పనులు ఉండవండి. కొందరు ఇప్పుడు తీసుకురావడం ఇక్కడ పూర్తిగా మాకు పొలాలు అన్నీ పూర్తిగా ఇవ్వలేదండి. అవి పొలాలు ఒకళ్ళకి ఇచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా వచ్చినాయి, ఇంకెవరిన వాళ్ళకి తాగాదుల భూములు అవి ఇచ్చారు. ఆ తాగాదుల భూములు సాగు చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు అడ్డు పెట్టారు, రావద్దు అన్నారు, కొట్టడానికి కూడా గురయ్యారండి. ఇప్పుడు మట్టికి అయితే తక్కువ మంది కాబట్టి వాటర్ సరిపోతుందండి, ఎక్కువ మంది వస్తే సరిపోతుంది. ఎలాగా ముంపు ఏరియా కదా, ఇంకా ఎలాగ మూలిగిపోతాడు అందరూ లేచిపోతాం అనేటువంటి ఉద్దేశంతో ముందు వాళ్ళు వచ్చి చెప్పడం గురించి మేము వెళ్ళటం, వాళ్ళు ఏదో చెప్పారు, ప్రభుత్వం వాళ్ళు ఏదో చెప్పారు, చెప్పడం దాని గురించి విన్నాం, ఇన్ని వెళ్ళటం జరిగింది. భయం అయితే మాత్రం ఉందండి. ఇక్కడ బతికిలాగా అక్కడ బతకలేం, ఆ బతకలేమనేటువంటి భయం మాత్రం ఉంది. వెళ్ళింది అక్కడ ఒక 10 రోజుల పాటు కొంచెం బాగానే ఉండిందండి. అప్పటి నుంచి కష్టాలు మొదలైంది. మధ్యని ఏంటంటే వాతావరణం పడక, జ్వరాలు, ఇంకా అదొక రకంగా అండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది కానీ ఆలోచిస్తుంటే భయంకరంగా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, చెప్పలేమండి. ఇంకా అయితే ఇక్కడి నుంచి మేము మళ్ళీ కొత్త పనులు కాడికి వెళ్ళాక మా ప్రాబ్లం అండి. కరెంట్ లేకపోయినా నీరు కూడా 15 రోజులు 20 రోజులు కూడా నీరు వంటలేదండి. అయినా కరెంటు కూడా ఉండలేదు మాకు. అక్కడ కనీసం ఒక పుల్ల ముక్కలు కూడా వెళ్తాం కూడా అక్కడ దొరకవండి. అయితే మళ్ళీ ఆ గ్రామాన్ని ఎలాగంటే కనీసం అవతలకి రెట్లకి వెళ్తాక కూడా లేదండి, చోటు పశువులు మేతకు కూడా లేదండి. ఒక మేకల మేతకు కానీ మనుషులు చనిపోయినా ఒక సన్నిధి కూడా లేదండి అక్కడ. చూచాన వాటికి అక్కడ ఇంచుమించులో మేము 2006 చెప్పారు మాకు. 2006 నుంచి ఇప్పటికి ఇంచుమించులో మా గ్రామంలో 7-8 చచ్చిపోయి ఇక్కడ తీసుకురావాల్సి వచ్చింది. ఉంటే అది చేయండి, అందులో కార్యక్రమం జరపండి, తర్వాత మేము చూపెడతాం. అది ఇప్పుడు ఈ పోలవరం ప్రాజెక్టు గురించి ఇవన్నీ వదిలేసి పోవాల్సి వస్తుందండి.
మొత్తం ఈ భూములంతా కూడా అక్కడ ఉత్తి ఎర్రగరు నేల ఇచ్చారండి, ఇచ్చినట్టు భూమి కాదండి. ఇక్కడైతే అరెకరంతో కుటుంబం 10 మంది కుటుంబం బతికోవడం. అక్కడ ఏం పండుతాయండి ఎత్తి అదే ఉలాసేను కూడా పండితట్టు కాదండి. ఇది వరకు పండకే వదిలేసిన భూములు ఉంటాయి మాకు ఇచ్చారు పార్టీ గారు కొని. అయితే పొలం ఉన్నవాళ్ళు ఏదో కొద్ది భూమి ఉన్నవాళ్ళు అంటే కొద్ది అక్కడ చేసుకొని అప్పని చేసుకొని తింటారండి. కూలీళ్ళకి ఏంటంటే పుల్లలు కూడా దొరకవండి అక్కడ. ఇంకేమైనా అలాగా కొద్ది పక్కకి వెళ్తే కమ్మలో ఇది దొరుకుతాయండి. అవి కూడా ఏరనీరండి ఆ చేయని వాళ్ళు. ఈ యాసకాలంటే పనులు లేవండి, ఇక్కడికే వచ్చేవారు మళ్ళీ అక్కడ ఉంచి. బతకడం అంటే ఇంకా ఇక్కడ ఉన్నట్టుగా అక్కడేం దొరకదు సార్. బతకడం అంటే ఇంకా ఉద్యోగాలు అంటే ఇంకేం అవసరం లేవండి, ఇంకా రావండి ఇంకా మనకి. ఇంకా ఇక్కడ కూలి పని అండి, ఇంకా చేసుకుంటాం గట్ట వ్యవసాయం కానీ చేసుకోవాలని ఇక్కడండి. గతంలో పిఓ గారు అన్నారండి మాకు, అంటే ఈ జీడి పిక్కల ఫ్యాక్టరీ కట్టిస్తాం మీకేం పర్వాలేదు అన్నారండి. ఇప్పటికీ ఫ్యాక్టరీ ఏంటి దాని తలంపే లేదండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో చదువుకోతుందండి. ఇక అన్ని రకాలుగా నష్టమే పోతున్నామండి. అక్కడ అక్కడ ఆధారం ఏమి లేదు, అక్కడ తింటాం అక్కడ భవిష్యత్తునికి ఆధారం లేదు అనేటువంటిది మాత్రం భయం అయితే మాత్రం ఉంది. సరే, అభివృద్ధి అనేది అందరికీ సమానం. ఇక్కడ అభివృద్ధి అంటే బయట వరకు ఒకరికి ఆదివాసీలకు ఒకలా కాదు ఇక్కడ. కానీ ఆదివాసీల ప్రాంతంలో వనరులన్నీ దోచుకెళ్ళి బయట పెడుతున్నారు. కానీ బయట నుంచి ఇక్కడ వీళ్ళకి సమాన న్యాయం అనేది ఎవరికి లేదు. కానీ ఇక్కడ జన వనరులు మాత్రం చాలా విపరీతంగా సమృద్ధిగా ఉన్నాయి. ఈ కొండల ప్రాంతాలు, ఈ కొండలంతా కూడా చాలా జలపాతాలు ఉన్నాయి. ఈ జలపాతాల్లో నీరుని ఇక్కడ స్థానిక గిరిజనులు ఉపయోగించుకొని దాని నుంచి వారి యొక్క కరెంటు ఉత్పత్తి చేసుకోవచ్చు, వారు సొంతంగా వాడుకోవచ్చు. వాళ్ళు దాన్ని యాజమాన్యం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది ఇక్కడ. సరే, ఈ చిన్న చిన్న డ్యాములు ఇవి జనాలను ముంచవు, పర్యావరణాన్ని కాపాడతాయి, అడవులను నాశనం చేయదు. దీనివల్ల మంచి బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యం అనేది కాపాడగలుగుతాం మనం. కానీ ఇక్కడ సమాన న్యాయం అందరికీ కావాలి. ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో ఈ మైక్రో హైడ్రో ప్రాజెక్టు కట్టడం ద్వారా, తర్వాత సోలార్ ఎనర్జీ వాడడం ద్వారా ఇక్కడ అభివృద్ధి అనేది చేయొచ్చు. ఇది చేస్తే అందరికీ సమానమైన అభివృద్ధి అనేది జరుగుతుంది.